ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటి విషయంలో ఈరోజు సిబిఐ కోర్టు అంటే సెల్డా కోర్టు ఏదైతే ఉందో అక్కడ సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు బయటికి రావడం జరిగింది. అయితే నిన్న సుప్రీంకోర్టు హియరింగ్స్ తర్వాత ప్రొటెస్టర్స్ కొంతమంది నిరసన ఆపుతారు అని చెప్పేసి అనుకున్నారు. దాని తర్వాత మమతా బెనర్జీ కూడా వాళ్ళతోటి మాట్లాడటం జరిగింది. పార్షియల్గా మాకు జడ్జిమెంట్ వచ్చిందే తప్ప దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ జస్టిస్ రాలేదు అనేటువంటి వర్డ్ కూడా వినిపిస్తూ ఉంది. బోత్ సైడ్స్ నుంచి కూడా కొంత అంటే ఉపశమనం కలిగించేటువంటి విషయాలు వచ్చినా ఇంకా సరే నిరసన చాలా బలంగా చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అండ్ సందీప్ ఘోష్ అప్డేట్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఈ రోజు కనుక మనం చూస్తే అండి సెల్డా కోర్టు అసలు ఏం చెప్పింది? అయితే సెల్డా కోర్టు విషయం ముందుకు వెళ్లే ముందు ఈ నిరసనకారులకి మమతా బెనర్జీకి మధ్య ఈ విషయం టాపిక్ తీసుకొని మనం సెల్డా కోర్టుకి వెళ్దామండి. ఓకే సార్. అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్గా. ముందుగా మమతా బెనర్జీ గారు ఏమనుకున్నారంటే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ప్రధానంగా 4 డిమాండ్స్ చెప్పారో ఆ 4 డిమాండ్స్లో కానీ మనం యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తారు, మళ్ళీ యథావిధిగా వాళ్ళు విధి నిర్వహణలో పార్టిసిపేట్ చేస్తారు, కొంతవరకు నాకు హెడ్ఏక్ తగ్గుతుంది అని భావించినటువంటి మమతా బెనర్జీ గారికి పెద్ద తలకాయ నొప్పిగా తయారయ్యారు ఈ నిరసనకారులు, వైద్య విద్యార్థులు. ముందు వీళ్ళు ఏం చేశారంటే మా డిమాండ్స్లో ఏ ఒక్కటి నెరవేర్చినా మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తామన్నటువంటి చెప్పినటువంటి ఈ నిరసనకారులు, ధర్నాలో పాల్గొనేటువంటి ఈ జూనియర్ డాక్టర్లు ఏదైతే మమతా బెనర్జీ గారు గవర్నమెంట్తో మొన్న 15th నాడు జరిగేటువంటి మమతా బెనర్జీ గారితో చర్చల తర్వాత బయటకు వచ్చి వీళ్ళకన్నా ముందు నిరసనకారుల కన్నా ముందే మీ డిమాండ్స్లో 99% నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, అదేవిధంగా సిపిని తొలగిస్తున్నాను, వైద్యాధికారులు కూడా నేను 3 మీరు అడిగారు అందులో 2 అధికారులను తొలగిస్తున్నాను, అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే వైద్య ప్రమాణాలు పాటిస్తూ భద్రత ఎక్కడైతే హాస్పిటల్స్లో భద్రత కల్పించమని మీరు కోరారో వాటికి కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొస్తాను, అందుకని తొందరగా మీరు జాయిన్ అవ్వమని చెప్పి మమతా బెనర్జీ గారు అనౌన్స్మెంట్ చేశారు. అనౌన్స్మెంట్ చేసినా సరే మేము అంతర్గతంగా మేము ఒక మీటింగ్ అనౌన్స్ చేసింది, మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం, మా మీటింగ్లో ఫైనల్ జడ్జిమెంట్ ప్రకారం మేము బయటకు వస్తామని కొత్త వెర్షన్ని చెప్పడం జరిగింది నిరసనకారులు. ఆవిడ డిఫెన్స్లో పడ్డారు మమతా బెనర్జీ గారు. యాక్చువల్గా అదేంటి మళ్ళీ కొత్త విషయం మాట్లాడుతున్నారని చెప్పి ఈ విషయాన్ని ఇదే టాపిక్ని సుప్రీంకోర్టులో కూడా ఈ డిస్కషన్ జరిగింది. నిన్న జరిగిన సుప్రీంకోర్టులో కూడా అందులో సీజే గారు అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ కపిల్ సిబాల్ గారు మేము వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోము, ఎవరైతే కాల్ ఆఫ్ చేస్తారో వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ యాక్ట్లు కానీ ఇటువంటి ఏమీ ఉండవు, ఇమీడియట్గా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయలేదు. ఈరోజు మధ్యాహ్నం మమతా బెనర్జీ గారు మరలా బయటకు వచ్చి మన దక్షిణ కలకత్తా జిల్లాలన్నీ కూడా వర్షాలతో మునిగిపోయి చాలా ఇబ్బందులు, ప్రజలు అల్లకల్లోలు పడుతున్నారు, వాళ్ళకి సరైన రవాణా సౌకర్యాలు లేక వర్షాలు హెవీగా రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి పెద్ద సైక్లోన్ కూడా రావడం జరిగింది. సైక్లోన్ కూడా కేర్ చేయట్లేదు వాళ్ళు ఈ విషయంలో సంబంధించి. కాబట్టి మీరు మీ స్వస్థలాలకు వెళ్ళి మీరు అక్కడ వైద్య సేవలు అందిస్తే కానీ అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి మీరు డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పినప్పుడు కూడా నిరసనకారులు ఏమాత్రం కూడా రెస్పాండ్ కాలేదు. వీలైతే కేసుని టర్న్ చేద్దామని మొన్న ఒక సంఘటన తీసుకొని యాక్సిడెంట్ జరిగి ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రోగి చనిపోతే ఆ కేసుని కూడా ఒక తన లిస్టులో వేసేసుకొని డాక్టర్లు ఇన్ టైంలో రెస్పాండ్ కాకపోవడం వల్ల 29 మెంబర్స్ చనిపోయారని చెప్పి మమతా బెనర్జీ గారు ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో కేవలం మీ యొక్క వైఫల్యం అంటే మీరు డ్యూటీలో లేకపోవడం జరిగిందని చెప్పి ఆ చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కోసమని మమతా బెనర్జీ కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ కథ ఏంటంటే ఆ చిన్న విషయం మీకు చెప్తాను. అందులో ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తి తాలూకా బంధువులు, ఆ యాక్సిడెంట్ కేసులో చనిపోయిన బంధువులు ఏం చెప్పారంటే మాకు మీ ఎక్స్గ్రేషియా అవసరం లేదు, ఎందుకంటే చనిపోయింది వైద్యాధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల కాదు, మేము సత్వరం వచ్చేటప్పటికి మాకు అంబులెన్స్లు కానీ మరొకటి కానీ మీరు ఇన్ టైంలో అందివ్వలేకపోయారు, అందువల్ల చనిపోయారు తప్ప ఈ యొక్క కేసుని అంటే మా జరిగిన ఈ దుర్ఘటనని మీరు వాళ్ళ మీద నెప్పవేదని సాక్షాత్తు సామాన్య జనం అండి ఏం చెప్పారు, సాధారణ కూలీ జనం వాళ్ళు పాపం డైలీ వేజెస్కి వెళ్తే కానీ పొట్టగడితే కానీ పొట్టగడనటువంటి దైన్య స్థితులు ఆ యొక్క మహిళ వచ్చి ఈరోజు మాట్లాడుతుంటే నిరసనకారులు వాళ్ళని అక్కం చేర్చుకొని ఆ సంఘటన చూసి చలించిపోయారండి. అంటే ఇంత ప్రజల మద్దతు ఉంటుందా అన్న విషయానికి మమతా బెనర్జీకి తను ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఈరోజు మరలా ఏం చేశారంటే ఈరోజు మరలా మన ఎవరైతే సిఎస్ పంత్ గారు ఉన్నారో, మనోజ్ పంత్ గారు ఉన్నారో మళ్ళీ నిరసనకారులు ఉత్తరం రాసి మరలా చర్చలకి రండి, ఈరోజు ఈవినింగ్ 6:30కి మనం పార్టిసిపేట్ చేద్దామని చెప్పి వీళ్ళు ఒక ఇన్విటేషన్ లెటర్ పంపించారు. దానికి మరలా 6:30 మీరు 30 మంది వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం, తొందరగా రండి అని చెప్పి ఈరోజు 6:30కి ఇప్పుడు బహుశా ఇన్వైట్ చేశారు. ఈరోజు ఈవినింగ్ 6:30కి బహుశా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో మరలా మీటింగ్ ఉండొచ్చు. ఆ మీటింగ్లో మరి మమతా బెనర్జీ
శైలి గారు పార్టిసిపేట్ చేస్తారా, లేదా ఓన్లీ వైద్యాధికారులు, ప్రభుత్వాధికారులు, ఈ జూనియర్ డాక్టర్స్ వరకే పార్టిసిపేట్ చేస్తారన్నది మరికొద్ది నిమిషాల్లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా నిరసనకారులు ముఖ్యంగా హాస్పిటల్స్లో భద్రతా ప్రమాణాలు సరైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గ్రీవెన్స్ హౌసెస్ ఏర్పాటు చేయాలి. మాకు అక్కడ ఎక్కడైతే హాస్పిటల్ ఉంటాయో అది ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేయాలి. మేము ఏం జరిగినా సరే ఇమీడియట్గా పోస్ట్ యాక్ట్ ప్రకారం ఇమీడియట్గా కంప్లైంట్ చేసుకునే కంప్లైంట్ సెల్స్ కానీ గ్రీవెన్స్ హౌస్లు మాకు ఏర్పాటు చేస్తేనే మేము ఇమీడియట్గా మేము రెస్పాండ్ కాగలుగుతాం. కాబట్టి ముందు మీరు ఆ చర్యలు చేపట్టండి, అప్పుడైతే మేము దిగొస్తామని చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనప్పుడు కూడా మళ్ళీ ఎగైన్ మరో 2 విడత చర్చలు కూడా మళ్ళీ సిద్ధపడ్డారు. ప్రభుత్వం కూడా మళ్ళీ డైలమాలు పడింది. ఈ విషయం ఏం చేస్తారన్నది మరికొద్ది గంటల్లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది నాగరాజు గారు దీనికి సంబంధించి నిరసనకారులకి. ఇదిలా ఉంటుండగా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే సుదీప్తో రాయ్ అని చెప్పామో మన తృణమూల కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యే అంటే సుదీప్తో రాయ్ కీలకమైన వ్యక్తి, నార్త్ బెంగాల్ లాబీలు అని చెప్పామో, నిన్న రాత్రి 12 గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు ఒక కంటిన్యూగా నాన్ స్టాప్గా ఆయన యొక్క నర్సింగ్ హోమ్ మీద, ఆయన ఇంటి మీద, ఆయన ఆఫీస్ మీద ఈడీ వాళ్ళు కంటిన్యూ దాడులు చేశారు. సుమారుగా మీరు చెప్తే నమ్మరండి, ఒక డీసీఎంకి సరిపోయే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేశారటండి. అవునా? ఫైల్స్ బాక్సులు తీసుకొచ్చాడు ఇంట్లోంచి. ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాల్సినటువంటి సెగ్మెంట్ ఆ పేపర్స్ అన్ని కూడా ఒక చిన్న సైజు 407 DCM వ్యాన్లో సరిపోయిన డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొచ్చి బాక్సులు తీసుకొని వస్తున్నారు, వ్యాన్లో ఎక్కిస్తున్నారట. బహుశా ఏంటో ఆ కట్టలు అన్ని కట్టల డాక్యుమెంట్స్ అని ఏం చేశాడో, ఏం అరాచకాలు జరిగాయో మనం నార్త్ బెంగాల్ లాబీలో చాలా విజయంగా వివరించాము. దీనికి సంబంధించి మన సిరీస్ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఆ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. బట్ ఎనీవే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయన మీద దాడులు చేసినవి మామూలు దాడులకు సుమారుగా 8 గంటల పాటు దాడులు చేసి సుదీప్త రాయ్ని యొక్క ఇంట్లోంచి కీలకమైన పత్రాలు నమోదు చేసుకున్నారు, కలెక్ట్ చేశారు. మరి సిబిఐ వాళ్ళు ఇవన్నీ కలెక్ట్ చేసి అవి ఫైలింగ్ చేయడానికి ఎన్నాళ్ళు పడుతుందో అదొక పెద్ద మిస్టరీగా ఉంది నాగరాజు గారు. దీనికి సంబంధించి మరొక కీలకమైన విషయం ఏంటంటే, మీరు అడిగిన రెండో ప్రశ్నకు సమాధానంగా నిన్న సెల్డా కోర్టులో అటు సందీప్ ఘోష్, అభిజిత్ మండల్ ఎవరైతే తలా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి SHO అతనికి అట్ ద సేమ్ టైం సిబిఐ వాళ్ళు ఇతన్ని ప్రవేశపెట్టారు, వీళ్ళిద్దరిని కూడా మ్యాజిస్ట్రేట్ గారి ముందర. మ్యాజిస్ట్రేట్ దేబశిష్ డే అని, హీఈస్ అ నైస్ పర్సన్, వెరీ జెంటిల్మెన్, చాలా అనుభవమైన వ్యక్తి. అయితే దేబశిష్ డే గారు ఒకే ప్రశ్న సూటిగా వేశారు మ్యాజిస్ట్రేట్ గారు. ఈ కేసు ఏదైతే ఉందో ఆగస్టు 9వ జరిగిన సంఘటన సంబంధించి వీళ్ళకు ప్రత్యక్షంగా అందులో వీళ్ళకి ప్రమేయం ఉందా అని ఒక ప్రశ్న వేశారు. సిబిఐ వాళ్ళు నీళ్లు నలుపుకుంటూ దాటవేసే ప్రయత్నం చేశారు, సరైన సమాధానం చెప్పలే. అట్లా కంటిన్యూగా ఒకే క్వశ్చన్ని 7 times రిపీట్ చేసుకుంటూ వేశారు. అప్పుడు సిబిఐ వారు చెప్పే సమాధానం యాస్టిజ్గా చెప్పారు. హత్యలో ఇతని యొక్క పాత్ర ఉన్నదా, ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా, మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని మ్యాజిస్ట్రేట్ గారు ప్రశ్న వేశారు. ఇందులో అప్పుడు సిబిఐ వాళ్ళు 7వసారికి సమాధానం ఏం చెప్పారంటే, ఇందులో ప్రమేయం ఉన్న కొంతమంది వ్యక్తుల యొక్క ఆదేశాల మేరకు వీరు వ్యవహరించే అవకాశం ఉంది. వీరు డైరెక్ట్గా పాల్గొన్నారు అని మేము నేరుగా చెప్పలేము, అలా అని త్రోసిపుచ్చలేము, చాలా వెర్షన్స్ ఉన్నాయి. ఇది వాళ్ళకి మ్యాజిస్ట్రేట్ గారి మధ్య యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు జరిగినటువంటి ఆ బెంగాలీ వెర్షన్ని నేను మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్పాను మన నాగరాజు గారు. మార్నింగ్ బిఆర్ సింగ్ హాస్పిటల్లో అటు సందీప్ ఘోష్ని అట్ ద సేమ్ అభిజిత్ మండల్ వీళ్ళిద్దరిని కూడా అక్కడ మెడికల్ టెస్టులు చేసి కోర్టు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ కోర్టులో ఒక ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ జరిగింది. ఏమిటంటే, చాలా రోజుల తర్వాత, అంటే ఆగస్టు 9 తర్వాత, బహుశా ఆగస్టు 8 బిఫోర్ అభిజిత్ మండలికి సందీప్ ఘోష్, ఎందుకంటే ఈ యొక్క హాస్పిటల్ తలా పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. ఈ తలా పోలీస్ స్టేషన్కి ఉన్నటువంటి SHO ఎవరు? అభిజిత్ మండల్. మనం గతంలో అభిజిత్ మండల్ మీద ఒక ప్రత్యేక వీడియో కూడా మనం చేసాం. అయితే ఈరోజు ఇద్దరు ముఖాముఖి కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ముఖాముఖి ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరు? సందీప్ ఘోష్, అభిజిత్ మండల్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ చూసుకున్నారు. వారి ఫేసులను కూడా ముఖ్యంగా సిబిఐ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇంటరాగేషన్ చేసేటప్పుడు ఆయనకి వేరే ఇంటరాగేషన్ చేశారు, ఈయనకి వేరే రూమ్ ఇంటరాగేషన్ చేశారు. మొత్తానికి ఇద్దరు ఉన్నారని తెలుసు, బట్ ఏం చెప్తుందో తెలియదు కదా వాళ్ళకి. బట్ ఏం జరిగిందంటే, ఈరోజు కోర్టులో ఒకరికొకరు ముఖాముఖి చూసుకునే అవకాశం దొరికింది. అట్ ద సేమ్ టైం జడ్జి ప్యానల్ మీద దేబశిష్ డే గారు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నారు, ఏం జరుగుతుందని చెప్పేసి. అయితే ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ మా ముందు ఇంటరాగేట్ చేయండి అని చెప్పి సిబిఐ అడ్వకేట్స్ని ప్రాసిక్యూట్ చేయండి, వీళ్ళు మాట్లాడని చెప్పి దేబశిష్ డే గారు ఒక పర్మిషన్ ఇచ్చారు వీళ్ళతో మాట్లాడమని చెప్పి. అప్పుడు వీళ్ళిద్దరిని కూడా ఇంటరాగేట్ చేశారు అడ్వకేట్స్. అక్కడే సిబిఐ అడ్వకేట్స్ ఇంటరాగేట్ చేసినప్పుడు ఈయన చెప్తున్నటువంటి సమాధానానికి, అదేవిధంగా మన అభిజిత్ మండల్ గారు చెప్తున్న సమాధానానికి ఎక్కడ పొంతం లేవు. ఇదే విషయం నాకు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా సిబిఐ అడ్వకేట్స్ అదే చెప్పారు, సార్ మేము ఇంటరాగేషన్ చేసినప్పుడు కూడా వీళ్ళు పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు, చెప్పే విధానం కూడా ఇలానే ఉంది అని చెప్పడం కూడా జరిగింది. అంటే పొంతం లేవు, ఈయన చెప్పే వెర్షన్కి ఆయన చెప్పే వెర్షన్కి సమాధానాలు ఎక్కడ పొంతం లేవు. అంటే క్లియర్గా అడిగారు, మీకు ఎన్ని గంటలకు మార్నింగ్ ఫోన్ వచ్చింది అని సందీప్ ఘోష్ గారిని అడగడం జరిగింది. 9:30కి నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నాను అని చెప్పారు ఈయన. అట్ ద సేమ్ టైం అభిజిత్ మండల్ గారికి అడిగారు, మీకు ఫోన్ ఎన్ని గంటలకు వచ్చిందని. అంటే మార్నింగ్ 10:03 మాకు వచ్చింది ఫోను. ఓకే, మీరు ఎన్ని గంటలకు మీరు GDA డైరెక్ట్లో మీరు అక్కడ ఏమని రాశారు అంటే, మీకు ఏమైనా ఫోన్ వచ్చింది
అంటే ఆల్రెడీ సౌమిత్ర రాయ్ ఎవరైతే పీజీటీ విద్యార్థి 9:30 సౌమిత్ర రాయ్ ఫస్ట్ ఆ యొక్క మృతదేహాన్ని చూసిన తర్వాత ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో సౌమిత్ర రాయ్ మీకు ఏం ఇన్ఫార్మ్ చేసి ఫోన్ చేశాడు, సార్ ఒక డెడ్ బాడీ ఉంది అని మీకు ఫోన్ వచ్చింది. ఇజ్ ఇట్ రైట్? అవును సార్ వచ్చింది. మీరు వచ్చినప్పుడు మీరేమని జీడీలో మీరు ఏమని రాశారు? ఎఫ్ఐఆర్ అంటే ఇంకా జీడీఈలో అంటే ఎఫ్ఐఆర్కి ముందు జీడీ ఉంటుంది, అంటే జనరల్ డైరీ ఇన్ఫర్మేషన్ జీడీఐ. అందులో మీరు ఏమని రాశారు? ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక అమ్మాయి స్పృహలో లేదు అని చెప్పి మీరు రాశారు. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అమ్మాయి చనిపోయింది అని. ఒక అమ్మాయి ఇక్కడ డెడ్ బాడీ ఉందని మీకు వస్తే అమ్మాయి స్పృహలో ఉందని 7 నిమిషాలు లేట్లో ఈ వర్డ్ని మీరు ఎందుకు రాశారు అని డైరెక్ట్గా సిబిఐ వారు అడ్వకేట్ అడిగారు. అట్ ద సేమ్ టైం మ్యాజిస్ట్రేట్ గారు ముందర ఈ డిస్కషన్ జరగడం జరిగింది అక్కడ. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు BNS 173 సెక్షన్ ప్రకారం మీరు ఏదైతే మీకు దొరికిన సాక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మీరు అతి ప్రామాణిక ఒక సిస్టమ్ ప్రకారం మీరు నమోదు చేయడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు, దానికి మీరు అంగీకరిస్తున్నారా అని అడగడం జరిగింది. దానికి ఆయన సమాధానం చెప్పకుండా అభిజిత్ మండల్ గారు మౌనముద్ర వహించడం జరిగింది అక్కడ. అయితే నాగరాజ్ గారు ఈ డిస్కషన్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇద్దరు ఆపోజిట్ చైర్స్లో కూర్చున్నారు, ఒకరు ముఖాలు చూసుకుంటున్నారు. ఇతనేం చెప్పాడో అతనికి తెలియట్లేదు, అతనేం చెప్పాడో ఇతను తెలియట్లేదు అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్గేషన్లో. బట్ ముఖాముఖి అయిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్రెస్ అయ్యే విధానాన్ని పూర్తిగా రికార్డ్ చేశారు. ఏమని ఇది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కోర్టులో వారి యొక్క భావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు బిహేవ్ చేసే విధానాలు ఉందని కూడా వాళ్ళు చేశారు. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1:30, 1:40 ప్రాంతాలు మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొని మళ్ళీ సిబిఐ ఉన్నటువంటి కోర్టులో జాయిన్ చేయడం జరిగింది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆఫ్టర్ August 9 తర్వాత ఇది మనం పబ్లిక్లో జరిగిన విషయం కాబట్టి అందరూ చూశారు దీన్ని. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ నాగరాజ్ గారు. అయితే ఇందులో మనకు తెలిసింది ఏంటంటే ఇది గ్యాంగ్ రేప్ కాదు అన్న విషయాన్ని వీళ్ళు ధృవీకరించారు. కొంతవరకు సిబిఐ వాళ్ళకి అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు అడిగారు, ఇది గ్యాంగ్ రేపా సింగిల్గా జరిగిందా సంజయ్ రాయ్ మీద అంటే ఇది గ్యాంగ్ రేప్ అయ్యే అవకాశం లేదు, సింగిల్గా జరిగింది అన్నటువంటి ఒక విషయాన్ని అయితే వాళ్ళు తెలియపరచడం జరిగింది. అయితే ఈ మధ్యకాలం మనకు వస్తున్న ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో ఇది గ్యాంగ్ రేప్ కానీ చాలా మీడియాలో చాలామంది చెప్పడం జరిగింది. దాన్ని కట్ చేస్తూ ఈరోజు సిబిఐ వారు డైరెక్ట్గా కోర్టులోనే అందరి ముందే మాట్లాడిన విషయం బహుశా అది గ్యాంగ్ రేప్ కాదు సింగిల్గా జరిగింది అన్న విషయం అయితే కొంతవరకు కన్ఫర్మేషన్ చేశారు. బట్ మేము ఇంకా సాక్ష్యాలని దాన్ని పరిశీలించే పనిలో ఉన్నాం కాబట్టి అతి తొందరలోనే దాన్ని కూడా రివీల్ చేస్తామని చెప్పి సిబిఐ వారి నుంచి చెప్పడం కూడా జరిగింది దీనికి సంబంధించి. సో ఇది యాక్చువల్గా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. దీన్ని మనం కూర్చొని నెరేట్ చేయగలిగితే మన రెండు విషయాలు తెలిసాయి. ఒకటి ఏంటంటే అభిజిత్ మండలు వచ్చిన ఇన్ఫర్మేషన్ని తారుమారు చేయడం, సాక్ష్యాలను ఎవిడెన్స్ని తారుమారు చేసే విశేషం కనిపిస్తోంది. నెంబర్ 2 అంతకుముందే సందీప్ ఘోష్కి విషయం తెలిసింది. సందీప్ ఘోష్ ఈ విషయాన్ని అభిజిత్ మండల్తో మాట్లాడినటువంటి ఆ కాల్ రికార్డింగ్స్, టోటల్ మొబైల్స్ కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా ఈరోజు కోర్టులో వాళ్ళు ప్రవేశపెట్టారు. అవి కూడా డీకోడ్ చేశారు. టోటల్ కాల్ డేటా అంతా కూడా డీకోడ్ చేశారు. దీనిలో సందీప్ ఘోష్ క్లియర్గా ముందుగా అభిజిత్ మండల్తో మాట్లాడినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ముందు మనకు తెలిసింది. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ నోట్. మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ముందుగా మాట్లాడినటువంటి మన మ్యాజిస్ట్రేట్ గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు, ఇందులో వీళ్ళకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే సిబిఐ వారు 7 సార్లు ప్రశ్న తర్వాత సమాధానం చెప్పింది ఏంటంటే ఉండొచ్చు ఉండకపోవచ్చుగా మాట్లాడారు. బహుశా వాళ్ళతో కూడా కన్ఫర్మేషన్ రాలేదు. దాని బహుశా నెక్స్ట్ హియరింగ్స్లో ఈ విషయాన్ని కన్ఫర్మేషన్ చేసే పనులు అయితే ఉంటారు. నాగరాజ్ గారు వాట్ ఏ నాలెడ్జ్ అంటే పిన్ టు పిన్ అక్కడ జరిగినట్టు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు సార్. న్యాయం కోసం ఎంత దూరం అయినా సరే వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి అంటే మన వంతుగా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం. కానీ బట్ మీరు మాత్రం ప్రాక్టీస్ అంతా పక్కన పెట్టి దీనికి ఒక రైట్ జడ్జ్మెంట్ వస్తుంది నాగరాజ్ గారు అని చెప్పేసి ప్రతిసారి మన ఆడియన్స్తో పాటు మీరు కూడా ఈ కృషి ఏదైతే ఉందో డెఫినెట్గా ఒక మంచికి నాంది పలుకుతుంది. ఏదైనా వీ వాంట్ జస్టిస్, వి డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.